అప్కమింగ్ కంటెంట్ క్రియేటర్స్ అసెంబుల్. సో యూట్యూబ్ నుంచి ఒక బాంబు లాంటి అప్డేట్ అయితే వచ్చింది. సో బేసిక్గా ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి సో దాన్ని మానిటైజేషన్ చేసుకోవాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్తో పాటు ప్రీవియస్ 365 డేస్లో లాంగ్ వీడియోస్ నుంచి 4000 వాచ్ అవర్స్ అయితే ఉండాలన్నమాట. అదే మీరు ఒక షార్ట్ క్రియేటర్ అయితే సో 1000 సబ్స్క్రైబర్స్తో పాటు ప్రీవియస్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అయితే ఉండాలి. సో అప్పుడే మీరు యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీకి ఎలిజిబుల్ అవుతారనమాట. బట్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st of February సో ఇదైతే డబుల్ అయింది. సో 1000 సబ్స్క్రైబర్స్తో పాటు లాంగ్ ఫార్మాట్ వీడియోస్ నుంచి ప్రీవియస్ 365 డేస్లో 8000 వాచ్ అవర్స్ అయితే ఉండాలి. అదే మీరు ఒక షార్ట్ క్రియేటర్ అయితే 1000 సబ్స్క్రైబర్స్తో పాటు ప్రీవియస్ 90 డేస్లో 20 మిలియన్ వ్యూస్ అయితే ఉండాలి. అప్పుడే మీరు ఈ మానిటైజేషన్కి అప్లై చేసుకోగలరు. సో ఇదైతే ఒక బాంబు లాంటి న్యూస్ అనమాట అప్కమింగ్ కంటెంట్ క్రియేటర్స్కి. బట్ సీరియస్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇది విన్న తర్వాత సో నాకేమనిపించింది అంటే గీతలో కృష్ణుడు చెప్తాడు కదా, పని చేయి బట్ ప్రతిఫలం ఆశించద్దు అని. సో నాకైతే అదే అనిపించింది. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీరు ఒక కంటెంట్ క్రియేషన్ మీకు హాబీ ఇష్టం అని అనుకుంటే సో ఎక్కువ ఈ మానిటైజేషన్ గురించి ఆలోచించకుండా అలా కంటెంట్ క్రియేషన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇది విన్న తర్వాత ఈ అప్డేట్ మీరు విన్నారా? వింటే మీకేమనిపించింది ఒక కామెంట్ అయితే చేయండి. బై బై.